నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీనివాస ఫంక్షన్ హాల్లో టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ప్రాంతాల నుంచి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. వాళ్ళందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని ఆయన అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని, అదేవిధంగా నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె అయిన నెలవల విజయశ్రీని, ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ గారిని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నెలవల సుబ్రహ్మణ్యం, విజయభాస్కర్ రెడ్డి, ఓజీల మధురెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి, కందల కృష్ణారెడ్డి, 786 రఫీ, దార్ల రాజేంద్ర, భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధురెడ్డి గారికి, అదేవిధంగా మరి 1982లో కలిసిన జెండా తెంచకుండా, ఎత్తిన జెండా ప్రధాని చేస్తున్న జెండా తెంచకుండా కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరి సుధాకర్ రెడ్డి గారికి, మరి ఈరోజు ఈ పార్టీలో అంటే దీన్ని అలా చేయగలని మధ్యలో బ్రేక్ ప్రవేశించాలి మన బాధ కానీ అట్లా పోయి అట్లా వచ్చినటువంటి మా మంత్రులు గోపాల్ రెడ్డి గారికి, నియోజకవర్గ పరిశీలకులు కొండలరావు గారికి, నాయకులను సుబ్బారెడ్డి గారికి, ఇంకో గొప్ప వ్యక్తి మన మండలంలో ఈ పొద్దున్న ఇక్కడ తీసుకురావడానికి కారణం ముగ్గురికి. ఆ ముగ్గురు ఎవరంటే మొదటి నారాయణది, ఆయన చొక్కాపట్టు రాకపోతే ఏడో చెప్పేస్తాడు. చెప్పేసి వాళ్ళందరూ నా మీద మొదలు పెట్టేస్తారు. తర్వాత పక్కనోడికి వినపడకుండా చెవులు కూర్చోబెడే ఆ మేసాలు ఉన్నాడు, ఆయన మేసాలైన ఆయన చెప్తాడు, ఒక రోజు సుమన్నాడు, నీకు ఏం మాట్లాడు మా బావ అంటాడు. ఆయన 6 గంటలు నాతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన మెద్దరు మాట్లాడుకుంటామని చెప్పారు. ఆయన మాట్లాడింది ఇదే, బ్రదరు వస్తే నా బాబు అందరూ కలిసి చేద్దామని చెప్పింది. ఆ సుమన్నాడు కూడా ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడే చెప్తున్నా. పోతే బట్టకనపూర్లో ₹1,00,000 ఖర్చు పెట్టి గున్నూరు టెస్ట్ కింద చుట్టుపక్కల గ్రామాల్లో అన్నిటికన్నా ముందు ఈ కార్యక్రమాన్ని ఎన్నుకుంటూ నడిపిన ఎంగిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఓజీల మండలం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొస్తుంది. ఆ రోజుల్లో కూడా పెద్దలు ప్రకాశ్ రావు గారు, తర్వాత నేను గోపాల్ రెడ్డి, ధనంజయ రెడ్డి కానీ, అలాగే మా తరంలో ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా సతీష్ నాయుడు, ప్రకాష్ నాయుడు, వీళ్ళందరూ